తెలుగు వ్యూవర్స్ అందరికీ, అలాగే తెలుగు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ, అలాగే నా సపోర్టర్స్కి, నా ఫాలోవర్స్కి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు శేఖర్ ఫ్రమ్ హైదరాబాద్, టెక్నికల్ అనలిస్ట్. ఇంతకుముందు మనం చర్చించుకున్న విషయాలు తెలుగులో 1 by 1 చేస్తూ ఉన్నాను. రీసెంట్గా చేసిన వీడియో వచ్చేసి ఇంట్రాడే ట్రేడింగ్ చేసే వాళ్ళకి మనీ పోగొట్టకుండా ఉండటానికి ఏ అయితే జాగ్రత్తలు పాటించాలో ఈ వీడియోలో మీకు తెలుస్తుంది. అట్లాగే ఒక మదర్ క్యాండిల్ అనేది మాస్టర్ క్యాండిల్ కానీ మదర్ క్యాండిల్ కానీ ఒక క్యాండిల్ని పిలవటం జరుగుతుంది అన్నమాట. ఆ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు ఈ క్యాండిల్ యొక్క పారామీటర్స్ కూడా మ్యాచ్ అయినప్పుడు మనం ఏ విధంగా ట్రేడ్ చేయాలనే విషయాన్ని ఈ వీడియోలో చెప్పడం జరిగింది. అలాగే స్వింగ్ ట్రేడింగ్ విత్ ఆర్ఎస్ఐ ఇండికేటర్ను యూజ్ చేస్తూ స్వింగ్ ట్రేడింగ్లో ఎట్లా స్వింగ్ ట్రేడింగ్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి, అట్లాగే ఆ స్వింగ్లో మనం కూడా ఉండి ఆ మార్కెట్ యొక్క ట్రెండింగ్ని బట్టి మనం ప్రాఫిట్ వేలో ఉండటానికి ఏ విధంగా ఆర్ఎస్ఐ ఇండికేటర్ ఉపయోగపడుతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో చెప్పడం జరిగింది. నేను అందరికీ ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, రెగ్యులర్గా నా వీడియోస్ ఫాలో అప్ చేస్తూ, అలాగే ఏ వీడియో కూడా మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, జస్ట్ క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాని మీద కూడా క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అనేబుల్ చేసుకోండి. ఫ్యూచర్లో ఏ వీడియో కూడా మిస్ అవ్వరు. ఇక నుంచి రెగ్యులర్గా మీకు ట్రై చేస్తున్నాను. బేసిక్ బిగినర్స్ ట్రేడింగ్ కోసం, ట్రేడింగ్ గురించి తెలుసుకున్న వాళ్ళకి, తెలుగు వాళ్ళకి ఫండమెంటల్స్ గురించి, అట్లాగే టెక్నికల్స్ గురించి, అట్లాగే ఇండికేటర్స్ గురించి, అన్నిటి గురించి మ్యాక్సిమం వారానికి ఒక 2 వీడియోలు లేకపోతే 3 వీడియోలు ఇస్తూ స్టాక్ మార్కెట్ ఎడ్యుకేషన్ గురించి చెప్పాలని చెప్పి నేను అనుకుంటున్నాను. సో మీరు రెగ్యులర్గా నేను అప్లోడ్ చేసినప్పుడల్లా మీరు వీడియో చూస్తూ ఉంటే మీకు అవగాహన ఏర్పడుతుంది. ఎందుకంటే వితౌట్ నాలెడ్జ్ చాలామంది ట్రేడింగ్ చేసి లాస్ అయిపోతున్నారు. చాలామంది నాకు ఫోన్లు చేసి చెప్పడం కానీ, అట్లాగే వాట్సాప్లో అప్డేట్ చేయడం కానీ చాలామంది చేస్తున్నారు అన్నమాట. సో ఏంటంటే ట్రేడింగ్ అంటే అంత ఈజీ ఏం కాదు. మీకు 1-2 రోజులు డబ్బులు వచ్చినంత మాత్రాన మొత్తం మార్కెట్ అంతా మీ చేతిలో వచ్చేసిందని ఎప్పుడూ ఫీల్ అవ్వకూడదు. ఓకే, సో సెక్టార్ వైజ్ ఎట్లా ఇన్వెస్ట్ చేసుకోవాలి, అట్లాగే ఫ్యూచర్లో దేనికి డిమాండ్ పెరుగుతుంది, సో ఇదంతా నాలెడ్జ్ బేస్డ్ అనమాట. సో ఈ నాలెడ్జ్ అంతా మీకు షేర్ చేస్తాను. నేను నాకు ఉన్న నాలెడ్జ్, నా ఎక్స్పీరియన్స్తో వచ్చిన నాలెడ్జ్ని మీకు షేర్ చేస్తాను. అట్లాగే ఫండమెంటల్గా మా ఫ్రెండ్ ఒక అతను బాగా స్ట్రాంగ్ ఉన్నారు. సో ఆయనతో కూడా చర్చించడం జరిగింది. ఆయన మనకి ఫండమెంటల్స్ గురించి క్లియర్గా, అంటే స్టెప్ బై స్టెప్ చెప్పడానికి కూడా ముందుకు వచ్చారు. సో ఆయన ఇంటర్వ్యూస్ కూడా నేను ఈ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మన యూట్యూబ్ ఛానల్ ఎన్కేఎస్ ట్రేడింగ్ ట్రిక్స్ అనే యూట్యూబ్ ఛానల్ని మీరు మీ వాట్సాప్ గ్రూపుల్లో, అట్లాగే మీ ఫేస్బుక్ వాల్స్లో ఎన్ని పేజెస్ కానీ మెయింటైన్ చేస్తుంటే, గ్రూప్స్ కానీ మెయింటైన్ చేస్తుంటే, అలాగే వాట్సాప్లో మీ ట్రేడింగ్ రిలేటెడ్ ఫ్రెండ్స్ కోసం ఈ వీడియోస్ని షేర్ చేయండి. సో ఎంత ఎక్కువగా మీరు షేర్ చేయటం వల్ల అంత మంచిగా మన ఛానల్ గ్రో అవడానికి అవకాశం ఉందన్నమాట. సో ఈరోజు మనం చర్చించుకున్నాం ఒకటి, మార్కెట్లో ఒక ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్పి కొన్ని చోట్ల కొన్ని టైమింగ్స్లో జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో దీన్ని ఎట్లా గుర్తించాలి, అట్లాగే స్టాక్ మార్కెట్లో ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే ఏంటి అనేది ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకున్నాను. అంటే ట్రేడింగ్ చేసే ముందు కానీ, చేయాలని అనుకున్నప్పుడు కానీ ఏ కంపెనీల్లో ఇట్లా ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అనే విషయం మీరు గ్రహించగలిగితే, అంటే దానికి ఏంటంటే మీరు న్యూసెస్ చూసినా సరిపోతుంది, పేపర్ చూసినా, బిజినెస్ కాలం చూసినా సరిపోతుంది, అట్లాగే టీవీస్ కానీ ఏదైనా చూస్తున్నప్పుడు సిఎన్బిసి అవార్డు కానీ అట్లా ఎవ్రీడే మీరు రెగ్యులర్గా వాచ్ చేస్తుంటే ఏదైనా స్టాక్లో కంపెనీలో షేర్స్ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగినాయి అని చెప్పి తెలిస్తే అలాంటి కంపెనీలకి మీరు దూరంగా ఉండొచ్చు అన్నమాట. సో ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే ఏంటంటే, జనరల్గా ఎవరైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు, అంటే మామూలు పబ్లిక్ గురించి చెప్తున్నాను, అట్లాగే ఇన్స్టిట్యూషనల్ ట్రేడింగ్ గురించి చెప్తున్నాను. ఇన్స్టిట్యూషనల్ ట్రేడింగ్స్ అంటే ఈ ఫండ్ మేనేజర్స్, మ్యూచువల్ ఫండ్స్,
వీళ్ళు ఇంకా ప్రైవేట్ కంపెనీస్ ఉంటాయి. అంటే సమ్ సెక్యూరిటీస్ అని చెప్పి, సమ్ ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అని, అట్లా కొన్ని కంపెనీస్ ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా సెబీ అండర్లో ఉంటాయి. సెబీకి ఒక డిస్క్లోజర్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, డిస్క్లోజర్ 1992 యాక్ట్ ఒకటి ఉంది. ఆ యాక్ట్ ప్రకారము వాళ్ళు డిస్క్లోజర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు చేసే ప్రతి ట్రేడ్ కూడా సెబీ వాళ్ళని వాచ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే, సో అంటే ఎప్పుడైతే తప్పు జరిగిందో, తప్పు అంటే ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందో, ఇన్సైడర్ మీన్స్ ఇఫ్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ కోసం మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు ఒక ఎలక్షన్ జరుగుతున్నాయి. సో ఎలక్షన్ జరిగినప్పుడు ఏ పార్టీ గెలుస్తుంది అనే విషయం ముందే వాళ్ళకి తెలిసిపోయిన తర్వాత ఆ పర్టికులర్ పార్టీ గెలిస్తే వాళ్ళ మేనిఫెస్టో ప్రకారం ఏదన్నా డెవలప్మెంట్స్, అంటే ఐ మీన్ దట్ రోడ్ అండ్ బిల్డింగ్స్ బాగా అవుతాయి, సో రియల్ ఎస్టేట్ సెక్టర్ బాగా పెరుగుతుంది, అట్లా ఏదన్నా తెలిసి వాళ్ళు ముందే దాన్ని కనిపెట్టి ఆ పర్టికులర్ స్టాక్లో అడ్వాన్స్డ్గా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తారన్నమాట. అంటే ఎవరికి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. యాజ్ ఎ ఇండివిజువల్ ట్రేడర్గా మనం కూడా మన టెక్నికల్ లెవెల్స్ ప్రకారం లేకపోతే ఏదైనా కానీ మనం కూడా షేర్స్ కొనొచ్చు. అంటే బల్క్గా ఎక్కువ కొనేయటం జరగటం కానీ అలా చేయటం వల్ల రియల్గా పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నష్టం కలిగినప్పుడు మాత్రం దాన్ని రీసెర్చ్ చేసి సెబీ వాళ్ళు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగినట్టు కనుక ఐడెంటిఫై చేసి వాళ్ళని పనిషబుల్ చేస్తారన్నమాట. సో ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది సెబీ అండర్ ప్రకారం బ్యాన్ అయ్యి ఉందన్నమాట. దాన్ని ఎవరు చేయకూడదు. అట్లా ఇంకొక ఎగ్జాంపుల్ మనం చూస్తే, ఏదైనా ఒక స్టాకు, ఏదైనా ఒక కంపెనీ ప్రమోటర్స్ వేరే కంపెనీలో దాన్ని ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటాం కానీ, లేకపోతే వేరే కంపెనీని కొనుగోలు చేద్దామని చెప్పి కానీ వాళ్ళకి ముందే ఐడియా వస్తుంది. సో ఆ ఐడియా వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ అవతల ఉన్న కంపెనీ యొక్క షేర్స్ని వాళ్ళు సెల్ చేసేస్తారు. ఓకే, అది ఏంటంటే మనకి ఆన్లైన్లో, అంటే ఒక పబ్లిక్ డొమైన్లో అది ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దానికి సంబంధించిన ట్రేడింగ్ ఏ విధంగా చేసుకోవచ్చు. పబ్లిక్ డొమైన్లోకి రాకుండా ఆ పర్టికులర్ న్యూస్లో ముందే వాళ్ళు సేల్ చేయడం కానీ, వాళ్ళకి స్వతహాగా వాళ్ళు లాభం పొందడానికి కానీ ఏదైనా అటువంటి ట్రేడింగ్ కనుక చేసినట్లనే రుజువైతే దాని ఇన్సైడర్ ట్రేడింగ్ కింద వాళ్ళని పనిషబుల్ చేస్తారన్నమాట. సో ఏదైతే మన రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఉంటారో వాళ్ళు రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడు ఆ పర్టికులర్ న్యూస్ మార్కెట్లో ఆన్బోర్డ్ వచ్చేసాయన్నమాట. కొన్ని కంపెనీస్లో ఇంతకుముందు ఏం జరిగిందంటే వాళ్ళ కంపెనీస్ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్స్, అలాగే ఏదైతే 3 మంత్స్కి వాళ్ళు ప్రాఫిట్ అండ్ లాస్ని ఎట్లా సెబీకి హ్యాండ్ ఓవర్ చేయాలో వాటిని ముందే వాళ్ళ వాట్సాప్ గ్రూపుల్లో వేరే వాళ్ళకి షేర్ చేశారన్నమాట. షేర్ చేయడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఆ సంబంధించిన ఇప్పుడు బాగా పెరుగుతుందని చెప్పి వీళ్ళు ముందే ట్రేడింగ్ చేస్తారు. అంటే ట్రేడింగ్ అంటే ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే ఒక షేరు 2 షేర్లు కొనరు, అంటే బల్క్లో చేస్తారన్నమాట. కొన్ని ల్యాక్స్ ఆఫ్ షేర్స్ అవైలబిలిటీని బట్టి ఎన్ని ఉంటే అన్ని ముందే కొనేయడం జరుగుతారు. తర్వాత న్యూస్ వచ్చినప్పుడు అది ఎట్లాగో పాజిటివ్ వచ్చి మార్కెట్ పెరుగుతుంది. సో అందరూ న్యూస్ని బట్టి చాలామంది ట్రేడ్లు చేస్తారు కాబట్టి, సో ఒక పర్టికులర్ కంపెనీ రెగ్యులర్గా ప్రాఫిట్స్ ఇస్తున్న కంపెనీ ఈ 3 మంత్స్ క్వార్టర్ రిజల్ట్ కూడా మంచిగా ఇచ్చిందంటే డెఫినెట్గా దాంట్లో కొందరు ఇన్వెస్ట్మెంట్ చేయడం రెడీ అవుతారు. సో ఎవరైతే ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారో ప్రైస్ వాల్యూ పెరగగానే దాన్ని అమ్మేయడానికి చూస్తారు. సో అలా అమ్మేసినప్పుడు రియల్గా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి లాస్ వస్తుంది కాబట్టి దాన్ని ఇన్సైడర్ ట్రేడింగ్ కింద భావించాలన్నమాట. సో ఇది ఎలా గుర్తించాలి అంటే ఇన్సైడర్ ట్రేడింగ్ ముందే గుర్తించడం సాధ్యపడదు. బట్ ఏదైనా ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెప్పి పర్టికులర్ కంపెనీ షేర్స్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని కనుక తెలిస్తే అటువంటి కంపెనీని కొంచెం దూరంగా ఉంచడం మంచిది. మీ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోలో దాని నుంచి తీసేయడం మంచిది అన్నమాట. సో ఈ విధంగా ఇన్సైడర్ ట్రేడింగ్ గురించి మనం ఈరోజు తెలుసుకున్నాము. రేపు కొత్త టాపిక్తో మళ్ళీ ఇంకొక వీడియో చేసి మీకు నాలెడ్జ్ షేర్ చేస్తాను అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ బటన్ ఉంది, ఆ లైక్ బటన్ మీద క్లిక్ చేయండి. అట్లాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే జస్ట్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాని మీద కూడా క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.